చెప్తాను. బాయ్. హలో హలో, ఏమిటయ్యా ఇది? ఏమిటి అన్యాయం? ప్రాణ స్నేహితుడన్నావి, మనల్ని ఒక్క మాట అడగకుండా ఇలా చేసి పెట్టాడే. ఇప్పుడేం చెయ్యాలి? తరుగుర్లో గొప్పగా బతికిన కుటుంబం ఈనాడు నవ్వుల పాలైపోయేటట్టుంది. ఎస్టేట్ అంతా పోతే ఇక మన మర్యాద గౌరవం అంతా మట్టి పాలైపోతుంది. అమ్మా, నాకు ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా అయితే ఎలా? ఇది సహజమమ్మా. ఓడలు బళ్ళు కావటం, బళ్ళు ఓడలు కావటం, లక్షాధికారులు బిచ్చగాళ్లుగా, బిచ్చగాళ్లు లక్షాధికారులుగా మారటం సహజమమ్మా, సహజం. కానీ అమ్మా, కాలం మారవచ్చు, కలిమి పోవచ్చు, లేమి రావచ్చు. ఏది ఏమైనా ఆత్మాభిమానం మాత్రం పోకూడదు. దాన్ని కాపాడుకోవాలమ్మా. అమ్మా, ఏం పర్వాలేదమ్మా. నా బొందులో ప్రాణం ఉండగా మన వంశ గౌరవానికి ఏ లోటు రానివ్వ. దరిద్రంలోనైనా సరే తలెత్తుకుని బ్రతుకుతామమ్మా. ఏమిటినైనా నీ మొండి ధైర్యం. అమ్మా, ఇలాంటి సమయాల్లో మనోధైర్యం చాలా అవసరం. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నాన్న నాన్న, సింగపూర్ బ్యాంక్ దివాలా తీసింది, బావ డబ్బంతా పోయింది. విన్నాను విన్నానమ్మా, విన్నాను. ఊరంతా ఒకటే గోల. అయినా తెలివి తక్కువ వాడు. డబ్బు సంపాదించగానే సరికాదు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది మంచివాడి లక్షణం. వాడు ఇష్టం వచ్చినట్టు వెదజల్లితే చాలా గౌరవం అనుకున్నాడు. డబ్బును ఎంత గట్టిగా ముడివేస్తే అంత మంచిది. నాన్న, ఒక్కసారి బావింటి వెళ్ళి ఏం చేయాలి? వాడితో పాటు మనం కూడా నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చోవాలి. అదేమిటి నాన్న, పాపం బావ ఎంత బాధపడుతున్నాడు. చేతులారా చేసుకున్నానికి మనం ఏం చేస్తా చెప్పు? ఇప్పుడు బావా గీవాలి పూసుకున్నామంటే మనకే మోసం. అంచేత బావాలేదు గీవాలేదు, లోపలికి పడ. ఏమయ్యా కృష్ణ, మా డబ్బు సంగతి ఏం చేశావు? ఆలోచిస్తున్నట్లున్నాడు ఐపీ వేయడానికి. అసలంత తొందరపడి అంతంత డబ్బు ఇవ్వటం మనదే బుద్ధి తక్కువ. ఇంత మోసం చేస్తాడని కలగన్నామా? పెద్ద మనిషి అనుకున్నాం. మర్యాదగా మాట్లాడే అంత రోషం గలవాడు ముందు మా డబ్బు కనిపెట్టి మాట్లాడబోయా. మీ డబ్బు 15 రోజులు అనా పైసలతో సహా ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఇంకేమండి? ఇస్తాడు, మనం తీసుకున్నాం. ఈ 15 రోజుల్లో ఉన్నదేమన్నా ఉంటే మింగేసి మనకి జగనామం పెట్టడానికి చెప్పు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడండి. ఊళ్ళో వాళ్ళ సొమ్ము దిగమింగిన వాడికి మర్యాద ఏమిటయ్యా? ఏమన్నావు? సరే, వెళ్తాం. ఇగో, ఈ ఇల్లు ఇంకా నీ క్రింద ఉంది కనుక గెటౌట్ ఉండగలిగావు. ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. మిస్టర్, నేను ఎవరనుకున్నావు? త్వరలో తెలుసుకుంటాం. చిన్నయ్య, నేను అప్పుడే చెప్పలా వాళ్ళు యశపురుగులని జట్ట కాటేయాలని కాచుకున్నారు, చూసావా? కృష్ణారావు గారు వచ్చారు సార్. కృష్ణారావు ఇంకా స్త్రీ ఎక్కడదయ్యా? అది ఎప్పుడో పోయింది. ఇంతకు ఎందుకు వచ్చినట్టు? ఎందుకు అయి ఉంటుందిలే, డబ్బు కోసం. మన దగ్గర ఎక్కడదయ్యా డబ్బు? ఉంది సార్, నిన్ననే 50,000 బ్యాంకులో కట్టాను సార్. కట్టావు? కట్టాను సార్. డబ్బు మెడ కట్టుకుని ఊరంతా కాటురా. అందుకని సార్. మరి ఎందుకు సార్? పాపం ఆయన సహాయం చేపట్టే కదా సార్ మీరు ఎంత సంపాదించారు. సంపాదిస్తే ఇప్పుడు ఆయనకి ఇచ్చి క్షవరం చేసుకోమంటాం, అంతేనా? ఆయన ఇచ్చిన 10,000 ఎప్పుడో తిప్పిచ్చేశాం. తీరిపోయింది రుణం. పోవాయా పో, ఆయన రమ్మను. ఇదిగో, ఆయన ఎదుటి ఇష్టం వచ్చినట్టు మాట. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాక చెప్పినట్టు చెప్తాను సార్. వెళ్ళు వెళ్ళు. ఓహోహో, రండి రండి, దయచేయండి దయచేయండి. ఎన్నాళ్ళకి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చేశారు? అసలు మీరు రావాలా? కాకితో కబురు చేస్తే నేను వచ్చేవాడిని. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్, పోనీ కాఫీ. అరే బాయ్, ఎవరు అక్కడ? అయ్యగారికి కొంచెం మంచి కాఫీ తీసుకురా. ఏమిటి విశేషాలు? ఎలా ఉంది మార్కెట్ వ్యవహారం? సార్, ఏమయ్యా, పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే వచ్చిందా నీకు? నాకా సార్, ఆ సేతురాం షావుకార్ గుమాస్తా వచ్చాడా?
ఎంత ఇవ్వాలి వాడికి? ఈ రోజు 50,000 కట్టాలి సార్. 50,000? ఇప్పుడు ఎంత ఉందయ్యా బ్యాంకులో? ఎంత ఉంది సార్? 2,000 లోపే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? బుద్ధి తక్కువగా సరుకు వేరే బుక్ చేశాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం ఎవరిస్తాడు? ఉన్న సరుకేమో కొన్నప్పుడు కొరివి, అమ్మబోతే అడవిగా తయారైంది, ధరలు ధన్నుమని పడిపోయింది. మరి ఇప్పుడు ఎట్లాగా? అదేమిటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? వచ్చిన పని ఏమిటో చెప్పకుండానే తీరిపోయింది. పోనీ కొంచెం కాఫీ అయినా. కాఫీ తాగకుండా కడుపు నిండింది. వస్తాను. ఏదో మీ దయ, ఈ రోజుకి ఇలా ఉన్నాను. 7 జన్మలకు మీ రుణం మాత్రం తీర్చుకోలేను. ఓహో, కలియుగ కర్ణులా? శ్రీ కృష్ణారావు గారా? ఎవరు నువ్వు? నేనే ధనాన్ని. ధనమా? ఎందుకు వచ్చావు? ఉపదేశం చేయటానికి కాదు, నీ పరిస్థితి నీకు తెలియజెప్పటానికి వచ్చాను. నా పరిస్థితి నాకు బాగా తెలుసు. నీవు లేనందువల్ల నేను దరిద్రుణ్ణి, ధనహీనుణ్ణి. అంతేగా? అంతేకాదు, మర్యాద లేని వాడివి కూడా. అబద్ధం. నువ్వెవరు? నేనే లోకాన్ని, సంఘాన్ని. నీకు కావలసింది ధనం, ధనం, ధనం. అంతేనా? మానవత్వం, మంచితనం ఏమీ అక్కర్లేదా? అవన్నీ ధనం ఉంటేనే. ధనం ఉంటే అవన్నీ నీకున్నట్లే. లేకున్నా నేను అంటగడతాను, అమ్ముతాను. విన్నావా కృష్ణ, విన్నావా? ఇదే యథార్థం, ఇదే లోకం, ఇదే మానవ సంఘ నిజస్వరు. ఈ సత్యం తెలియక, చెప్పినా వినక నన్ను నన్ను ధనాన్ని తులకన చేశావు. నీ ఇష్టం వచ్చినట్టు వెదజల్లావు. నేను వెళ్ళిపోయాను. ఇక అనుభవించు, అనుభవించి అర్థం చేసి నా అవసరాన్ని, విలువను తెలుసు. అంతవరకు దరిద్రుడు, రుణగ్రస్తుడు, మోసగాడి, దొంగవు, తగుల్బాజీ. నేను దరిద్రుణ్ణి కావచ్చు, కానీ దుర్మార్గుణ్ణి కాదు. నేను మానవుణ్ణి, మానవుడిగానే ఉన్నాను, ఉంటాను. నా గుణం మారదు, నాలో మంచితనం చావదు, నా మానవత్వం మారదు, మారదు. వెళ్ళు, వెళ్ళు. నన్ను మార్చడానికి ప్రయత్నించకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇదే నా ఎదురీత. ఏమయ్యా, అయ్యగారు రెడీగా ఉన్నారా? ఓహో, కోర్టుకు బయలుదేరుతున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటా ఎలా వచ్చావు పొద్దున్నే? అలవాటు అయిపోయింది సార్. నిద్ర లేవగానే నా కాళ్ళు టైం అని మన ఇంటికే లాక్కొచ్చేస్తున్నాయి సార్. అలాగా సార్, మన కేసు సంగతి చెప్పాను కదయ్యా, గురువారం వాయిదానే. చెప్పారు సార్, కానీ మళ్ళీ వాయిదా అడగకుండా పైసలు చేస్తారుగా, కాస్త ఫీజు సంగతి. కాసేమిటి సార్, మొత్తమే చూస్తాను. కేసు మన వైపు కానివ్వండి, అడిగిన దానికంటే 2 అంతలు అడగకుండానే పువ్వుల్లో పెట్టిస్తాను. సావులేవయ్యా. ఇప్పుడేమన్నా? ఇప్పుడేమో సార్, నా బంద చాలా డల్గా ఉన్నాను. సార్ సార్, మీరు కాస్త దయ చూపాలి, లేకుంటే నేను టక్కుమని చచ్చిపోతాను. పెళ్లి కూడా ఈ కేసు మూలగానే పెండింగ్ లో ఉంది సార్. వాళ్ళేమో తొందరపడుతున్నారు, పిల్లేమో అనవసరంగా పెరిగిపోతా ఉంది. అదేమిటో? అదంతే సార్, ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యేలాగు సార్. సార్, మీరు కాస్త దయతలిచి నన్ను ఒక ఇంటివాణి చేస్తే నా మొట్టమొదటి సల్లుకు మీ పేరే పెట్టుకుంటాను సార్. సరేలే, ఇక ఉండు. బండి వెంట పరిగెడుతున్నావు పాపం. బండి వెంటే సార్, బండి లాక్కు పరిగెత్తమన్నా సరే బర్రమని పరిగెత్తాను. వద్దులే. సరే గాని సింగపూర్ నుంచి వచ్చాడే కృష్ణ, తెలుసా నీకు? వాడు మన డీరెస్ట్ ఫ్రెండ్ సార్. ఏ సార్, వాడికి ఏమైనా ట్రబులా? అదే లేదు, అతని ఆస్తి మీద డిగ్రీ అయింది. అయ్యో పాపం, ఎలా బ్రతికాడు, ఎలా అయ్యాడు సార్. అంతేనో. ఇవాళ నువ్వు ఇట్లా ఉన్నావా, రేపేమవుతావో? కానివ్వండి సార్, మీ నోటి మాట జరగనివ్వండి, నా ఆస్తి నాకు తిరిగి రానివ్వండి సార్. మన కృష్ణ కూడా హెల్ప్ చేయాలి సార్. తప్పకుండా గెలుస్తావో. జయం నీదే. మీ నోరు వండర్ఫుల్ సార్. సార్, నోరార మళ్ళీ ఆ మాటనండి, చెవులార వింటాను. అంటాగాని గురువారం తప్పకుండా కోర్టుకు రావాలి నువ్వు. బుధవారం రాత్రి వచ్చి అక్కడ పడుకుంటాను సార్. బండి బాడుగన్నా ఇవ్వు. ఇంతవరకు టిఫిన్ చేయలేదు సార్, ఇడ్లీ కానీ పెట్టుకున్నాను. పర్వాలేదు, ఇవ్వయ్యా. అలాగే సార్, మీరు భోంచేశారు సార్? ఇదిగో ఇదిగో. అమ్మయ్యా, ఇంకా వెళ్ళరా. మంచి సార్, ఎవరి కేసుకు పెడుతూ నా దగ్గర డబ్బు వసూలు చేశాడే. కేసు సంగతి దేవుడెరుగు గాని ఈయన గారి ఫీజు ఇచ్చి ఇచ్చి నా ఫీజు ఓడిపోతోంది. చిన్నయ్య, ఉత్తరం వచ్చింది.
ఎక్కడి నుంచో చూడమ్మా. సింగపూర్ నుంచనయ్య. చదువమ్మా, పర్వాలేదు. ప్రియమైన కృష్ణకు నమస్కారం. ఫోనులో నీతో చెప్పిన ప్రకారం ఎస్టేట్ అంతా అమ్మి అందరికి ఇచ్చాను. కానీ ఇంకా చాలా అప్పులు మిగిలిపోయాయి.